హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసన్న. మేము రాజమండ్రి వెళ్ళామండి. ఎందుకు వెళ్ళాము అనేది తర్వాత చెప్తాను. ఎలా వెళ్ళామనేది మీతో షేర్ చేసుకోవాలి. తాడేపల్లిగూడెం నుండి రాజమండ్రి వెళ్ళాలంటే నిర్దవోలు మించి వెళ్ళాలి. నిర్దవోలు రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి. సో దానివల్ల రైల్వే గేటు క్లోజ్ చేశారు. అటువైపు బస్సులు వెళ్ళట్లేదు. సో తాడేపల్లిగూడెం దాటగానే నవాపాలెం కాలువ బ్రిడ్జ్ దాటిన వెంటనే స్ట్రైట్గా వెళ్తే నిర్దవోలు వస్తుంది. బస్సు స్ట్రైట్గా వెళ్ళకుండా లెఫ్ట్ తీసుకుని జగన్నాథపురం, మాధవరం, అప్పారావుపేట మీదుగా నిర్దవోలు చేరుకుంది. మాధవరం అంటే మిలిటరీ మాధవరం అంటారు కదా, అది మా అమ్మమ్మ గారి ఊరు. సో బస్సు అటువైపు తిప్పగానే మాధవరం మించి వెళ్తుంది అనేసరికి కొంచెం హ్యాపీగా అనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి ఆనందం కలిగింది. కానీ మా ఈ జర్నీ కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా అన్నట్లు ముందుకు సాగింది. అదంతా మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనేది ఎందుకు అన్నానో మీకు తెలుస్తుంది. ఈ రోడ్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఆటోలు, బైక్స్ అంటే పర్వాలేదు, కానీ పెద్ద వెహికల్స్ అంటే బస్సులు, లారీలు అలాంటివి వచ్చినప్పుడు ఒక వెహికల్ వెళ్ళేటప్పుడు ఎదురుగా ఇంకొక వెహికల్ వస్తే చాలా జాగ్రత్తగా దాటాలి. అలా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఆనందంగా మాధవరం దాటాము. మాధవరం దాటగానే వచ్చే కాలువ దాటి నిర్దవోలు చేరుకోవాలి. ఆ కాలువ మీద వంతెన చాన్నాళ్ళ క్రితమే కూలిపోయింది. ఆ కూలిపోయిన బ్రిడ్జి రోడ్డుకి సమానంగా ఉంటుంది, కానీ కనిపించేది కాలువకి అడ్డం లేకుండా వెహికల్స్ వెళ్ళటానికి దారి చేశారు. కాలువ మీద చేసిన దారి రోడ్డుకి చాలా డౌన్లో ఉంది. ఏ వెహికల్ అయినా పల్లంలోకి దిగి పైకి ఎక్కాల్సిందే. బస్సు కిందకి వచ్చి బ్రిడ్జ్ బాగానే దాటింది, కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టమైంది. అంతకుముందే 2 రోజుల నుంచి చిన్నగా వర్షాల కారణంగా అక్కడ మట్టి నానిపోయింది. మట్టి నానిపోయి బస్సు ముందుకు కదలలేదు. సుమారు గంట సేపు చాలా ఇబ్బంది పడ్డాము. బస్సులో సగం మందిని కిందకి దింపేశారు. నేను మా బాబు బస్సులో ఉండిపోయాం. మా పాప కిందకి దిగింది కాబట్టి ఈ వీడియోస్ తీసింది. అందుకే మీకు ఈ వీడియోస్ షేర్ చేసుకోగలిగాను. బస్సు డ్రైవర్ గారు కూడా ఒకానొక టైంలో కొంచెం టెన్షన్ పడ్డారు. బస్సుని నడిపే వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ అదుపు తప్పి కాలువలోకి వెళ్ళిపోనేమో బస్సు. 1 గంట కష్టపడిన తర్వాత బస్సును పైకి తీసుకువచ్చారు. డ్రైవర్ గారి టెన్షన్ చూసి ఆయన్ని కిందకు దింపేసి వేరే అతను బస్సు ఎక్కారు. అతనికి డ్రైవింగ్ వచ్చు, నేను నడుపుతాను అని చెప్పి బస్సుని కొంచెం కొంచెం వెనక్కి తీసుకుంటూ మళ్ళీ ఆ బ్రిడ్జి దాటి ఇటువైపుకు తీసుకువచ్చాడు. ఇటువైపుకు తీసుకువచ్చాక ఫాస్ట్గా రేస్ చేసి పైకి ఎక్కించాడు. అలా బస్సు యథాస్థితికి వచ్చేసరికి బస్సులో ఉన్నవారు, బయట ఉన్నవారు కూడా అమ్మయ్య అనుకున్నారు. బస్సు పైకి ఎక్కిన తర్వాత జనమంతా ఒక్కొక్కరు పైకి ఎక్కారు. మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బస్సులోనే ఉండిపోయాము. బస్సు పైకి ఎక్కలేక ఇంత ఇబ్బంది పడుతుంటే కొంచెం ప్లేస్ దొరికితే చాలు, మనం ముందుకు వెళ్ళిపోదాము, మన ప్రయాణం చూసుకుందామని ఆ బైక్స్ వాళ్ళు చూడండి ఎంత
కొంచెం ప్లేస్ దొరికినా కానీ ఆ కొంచెం ప్లేస్లోంచి తప్పుకొని వెళ్ళిపోయారు. అలా 2 గంటల్లో పూర్తవ్వాల్సిన మా జర్నీ దాదాపు 4 గంటల పైనే పట్టింది. నా దగ్గర కూడా ఫోన్ ఉండటం వల్ల బస్సు పైకెక్కడం లోపల నుంచి నేను వీడియో తీశాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, బైక్స్ నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా మనవి, ఇలాంటి సంఘటనలు ఏదైనా మీకు కనిపిస్తే ప్లీజ్ హెల్ప్ చేయండి, లేదా కాసేపు పక్కకు తప్పుకోండి. మహా అయితే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు లేట్ అవుతుంది, అంతే కదండి. అలా రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ మీదకి బస్సు వచ్చే వరకు కూడా బస్సులో ఉన్న జనం అంతా అక్కడ జరిగిన విషయాన్నే మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా కోటిపల్లి బస్ స్టాండ్లో దిగి అక్కడ ఆటో తీసుకుని పుష్కర్ ఘాట్కి వచ్చాము. ఇంతకీ ఎందుకు రాజమండ్రి వెళ్ళాము అనేది చెప్పలేదు కదా. రాజమండ్రిలో చిన్న షాపింగ్ పని మీద వస్తూ పొద్దున్నే బయలుదేరి గోదావరిలో స్నానం చేద్దాం కదా అని పొద్దున్నే బయలుదేరాము. ఆ బయలుదేరింది కాస్త మధ్యాహ్నానికి రాజమండ్రి చేరుకున్నాం. తర్వాత గోదావరి నదిలో స్నానం చేసి ఆ గోదావరి మాతకు దండం పెట్టుకుని అంతా అయ్యేసరికి మధ్యాహ్నం లంచ్ టైం అయింది. చెప్పాలంటే చాలా ఆకలి వేస్తుంది. ఇక బయటకు వచ్చి భోజనం చేసి చిన్న షాపింగ్ అంటే చూసుకొని మళ్ళీ రిటర్న్ బస్సుకు బయలుదేరుదాం అని అనుకునేసరికి మా పిల్లలు బస్కి వద్దు, ట్రైన్కి వెళ్దాం అని అన్నారు. సాయంత్రం 6:30కి ట్రైను. మా పాప ఫ్రెండ్స్ వచ్చారు, కాసేపు వాళ్ళతో స్పెండ్ చేసి అలా రైల్వే స్టేషన్కి వచ్చాము. రాజమండ్రిలో మేము ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి గూడెంలో నైట్ వచ్చేసరికి 9 అయ్యింది. ఇది ఫ్రెండ్స్ మా రాజమండ్రి జర్నీ. కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఎలాగైతే బాగా జరిగింది. సేఫ్గా ఇంటికి వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం కష్టపడ్డా లాస్ట్కి హ్యాపీగా అనిపించింది. మా ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది? వీడియో మొత్తం చూసారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. మా ఈ జర్నీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ప్రెస్ చేయండి. నా నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.